నా వీడియో చూసి ఆదరిస్తున్న హిందూ సోదరులకి ఉగాది శుభాకాంక్షలు. అలానే ముస్లిం సోదరులకి ఈద్ ముబారక్. ఈ రోజు ఈద్ సందర్భంగా మా సార్ పెద్ద పార్టీ అయితే అరేంజ్ చేశాడు. అన్నాలు తీసుకురావడానికి అయితే మతానికి అయితే పోతున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా మతం. మా సార్ ఎప్పుడు పార్టీ పెట్టాలన్నా అన్నం అయితే ఎక్కడైతే ఆర్డర్ ఇస్తాడో, మా సార్ ఇచ్చిన ఆర్డర్ రెడీ అయిందా లేదని చెప్పి కార్ పార్కింగ్ లో పెట్టేసి మతం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ముందు వెళ్తున్నాడు కదా అతను మా సార్ వాళ్ళ తమ్ముడు కొడుకు, వెనక వెళ్తున్నాడు కదా అతను మా సార్ కొడుకు. ఇంద్ర మతం ముందు ఇంత పెద్ద లారీ అడ్డం పెట్టారని తొంగు చూస్తే లారీ నిండా అన్నాలు అయితే పెడుతున్నారు. వీళ్ళు ఎందుకు లారీలో పెడుతున్నారంటే ఒక మందకాకి వెళ్ళి కార్లో ఇచ్చేసి రావాలంటే లేట్ అవుతుందని చెప్పి ఒకటేసారి లారీకి అయితే తీసుకెళ్లిపోతున్నారు. మా సార్ ఆర్డర్ ఇచ్చింది అయితే అయిపోయింది. ఇవన్నీ తీసుకెళ్లి పరిశీలన చేసి మా సార్ వాళ్ళకి అయితే పెట్టాలి. వాళ్ళందరూ తినిందాక ఉండి మేమైతే తినాలి. వాళ్ళు తిని దాంట్లో మనం తినకన్నా వద్దు అని చెప్పిన మనం ఏదో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సిందే. కొన్ని ఇళ్ళలో ఏదైనా పార్టీ జరిగినప్పుడు డ్రైవర్ కి సెపరేట్ అయితే పెట్టిస్తారు. కొన్ని ఇళ్ళలో వాళ్ళు తిని దాంట్లో మనం అయితే తినాల్సిందే. కోవిడ్ ఇళ్లలో పనిచేసే వాళ్ళు చాలా మంది ఇలాంటి ఫేస్ చేస్తుంటారు. ఈ వీడియో చూసేటప్పుడు చాలా మంది అనుకోవచ్చు పండగంతా అయిపోయి ముందరగాడి వీడియో అప్లోడ్ చేస్తున్నాడు అని. పొద్దు నుంచి నాకు ఖాళీ ఇప్పుడైతే దొరికింది. నా వీడియో చూసి ఆదరించే వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.